హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. డిసెంబర్‌లో మనకి నోటిఫికేషన్ ఇవ్వచ్చు డీఎస్సీకి సంబంధించి. ఆహ్, కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోండి. ఈరోజే మనకి ఒక 2 డేస్ బ్యాక్ చెప్పడం జరిగిందండి. డిసెంబర్‌లో నోటిఫికేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా. 4 మంత్స్‌లో ఇలాగా పెట్టేస్తారంట ఎగ్జామ్ అనేది. టైం కూడా ఎక్కువ లేదు. అందువల్ల అందరూ కూడా బాగా చదువుకోండి. 4 మంత్స్ గ్యాప్‌లో ఎగ్జామ్ పెడతారు. డీఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన 4 మంత్స్‌లో. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోండి. ఇప్పటి నుంచి మనం చదివితేనే మనకి మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి. కాబట్టి అందరూ కూడా బాగా చదవండి. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగు కంటెంట్ అండి. అది 6థ్ క్లాస్‌కి సంబంధించి తెలుగు కంటెంట్ ఇది. నేనిది లెసన్ వైస్ చెప్తున్నాను. 6థ్ క్లాస్ అంటే ఎక్కువ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది 6థ్ క్లాస్‌లో. అందువల్ల లెసన్ వైస్ చెప్తున్నాను అన్నీని. థర్డ్ చెప్పేసాను తెలుగు టెక్స్ట్ బుక్. ఫోర్త్ తెలుగు టెక్స్ట్ బుక్ కూడా చెప్పేసానండి. అలాగే ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఫిఫ్త్ క్లాస్ కూడా కంప్లీట్ అయిందండి. సిక్స్త్ అండి ఇది. లెసన్ వైస్ చెప్తున్నాను. దీనికి ముందు చాలా లెసన్స్ చేశాను. వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఈ లెసన్ ఫస్ట్ కాదండి. ఇప్పటికి 5, 6 వీడియోస్ చేశాను. లెసన్స్ వైస్ ఒకసారి చూసుకోండి. సిక్స్త్ క్లాస్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ వైస్ చెప్తున్నాను. అలాగే కంటెంట్ వైస్ కూడా నేను చెప్పడం జరుగుతుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. కొంచెం చూడండి. ఓకే అండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాము. టాపిక్‌లోకి వెళ్ళే ముందు వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. ఈరోజు లెసన్ ఏంటంటే మేలుకొలుపు అండి. మేలుకొలుపు. దీనికి సంబంధించి ఇతివృత్తం ఏంటంటే సమానత్వం అండి. మేలుకొలుపు పాఠంకి ఇతివృత్తం ఏంటంటే సమానత్వం. ప్రక్రియ ఏంటంటే పద్యం. మేలుకొలుపు అనేది పద్య రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఇది కవి ఎవరు? మేలుకొలుపు పాట యొక్క కవి అంటే కుసుమ ధర్మన్న. ఎవరండి? కుసుమ ధర్మన్న. మేలుకొలుపు పాట రచయిత కవి ఎవరంటే కుసుమ ధర్మన్న అండి. ఇతని కాలం ఏంటంటే 17/3/1900 నుంచి 1946 వరకు ఇతని యొక్క కాలం అండి. కుసుమ ధర్మన్న యొక్క కాలం. జన్మస్థలం ఎక్కడంటే రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మనిచ్చారు. ఇలాంటి బిట్స్ కూడా ఇస్తూ ఉంటారండి. కవి ఇచ్చి అతని యొక్క తల్లి, తండ్రి, అతని యొక్క ఏ జిల్లాలో జన్మించారు, అతని ఊరేంటి అలాంటి బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వైద్య విద్వాన్ సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలో పాండిత్యం గలవారనమాట. వైద్య విద్వాన్ సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూల్లో పాండిత్యం గలవారు. నెక్స్ట్ నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మా కొద్ది తెల్లదొరతనం వంటి రచనలు చేశారు. ఇవన్నీ ఇతని యొక్క రచనలండి. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మా కొద్ది తెల్లదొరతనం వంటి రచనలు చేశారు. నెక్స్ట్ దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకి వచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో కుసుమ ధర్మన్న ఒకరు. ఇతను దళిత వర్గానికి చెందిన అతను. నెక్స్ట్ మనం చూసుకుంటే అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలి దళిత కవి ఇతను. నెక్స్ట్ భరతమాత సకల సద్గుణరాశి, కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి, కృష్ణదేవరాయల వంటి వీరులను కన్న వీరమాత, కాశీ వంటి పుణ్యక్షేత్రం ఉన్న పుణ్యభూమి. ఇదంటే కూడా ఆ లెసన్లో ఉన్న లైన్స్ అండి. ఇవన్నీ కూడా చూడండి. భరతమాత సకల సద్గుణరాశి, కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి, కృష్ణదేవరాయల వంటి వీరులను కన్న వీరమాత, కాశీ వంటి పుణ్యక్షేత్రం ఉన్న పుణ్యభూమి, కోహినూరు వజ్రం లాంటి మనుల కన్నా రత్న గర్భమన భరత భూమి. 2 పదాల పద్యం ఇది. మొత్తం ఇంతవరకు కూడా మనకి ఆ పద్యం ఇప్పుడు మేలుకొలుపు లెసన్ ఉంది కదండి, ఆ పద్యానికి ఉన్న భావాలండి ఇవి. నెక్స్ట్ చూడండి గ్రామర్ పాయింట్కి వెళ్తే 2 పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తారనమాట. మొదటి పదం
చివర ఊ ఉంటే ఒత్వ సంధి, ఆ అంటే అత్వ సంధి, ఈ ఉంటే ఇత్వ సంధి అండి. చూడండి ఒకసారి. మొదటి పదం ఏముండాలి? ఊ ఉందనుకో దాన్ని ఒత్వ సంధి అంటాం. ఆ ఉంటే అత్వ సంధి, ఈ ఉంటే ఇత్వ సంధి అండి. ఇందులోనే చూడండి అత్వ సంధి ఎలా చూడండి ఒకసారి. అత్వ సంధి బహుళం కాబట్టి 4 విధాలకు సంధి రూపాలు ఏర్పడతాయి. ఎన్ని విధాలకు? 4 విధాలు. చూడండి చూసినప్పుడు, చూసిన ప్లస్ అప్పుడు, నాకు పొల్లు ప్లస్ ఆ ప్లస్ ఏటయింది? ఆ అయింది. తర్వాత చూడు సీత ప్లస్ అమ్మ సీతమ్మ, సీత ప్లస్ అన్నది సీతన్నది. ఇది అక్కడ నిషేధ రూపం అవుతుందండి. నెక్స్ట్ మేనత్త, మేన ప్లస్ అత్త మేనత్త, సంధి జరిగిన రూపం ఇది. మేనత్త సంధి. మేనయత్త ఎడాగమ రూపం. ఇక్కడే చూడండి మేనయత్త, మేనత్త అంటే సంధి జరిగిన రూపం ఏది? అత్వ సంధి. మేనయత్త అంటే ఎడాగమ రూపం అవుతుందండి ఇది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒకానొక, ఒక ప్లస్ ఒక, ఇది అన్ని విధంగా వచ్చిన రూపం అండి. ఒక ప్లస్ ఒక. చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. ఇక్కడితో గ్రామర్ పార్ట్ అయింది. చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటి? విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. అలాగే వీరు ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియలు విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఈయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందిందనమాట. 1913లో ఈయనకు రచించిన గీతాంజలి దానికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. గుడిపాటి వెంకటాచలం కవి, కథ. ఇందులో ఈ పద్యాలు ఉన్నాయి కదా, అందులో వీళ్ళు రాసిన పద్యాలు ఉంటాయి. అందువల్ల ఇతనికి వీళ్ళ గురించి ఇందులో చెప్పడం జరిగింది. గుడిపాటి వెంకటాచలం కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త, తెలుగు వాచనాన్ని సానబట్టిన రచయిత అనమాట ఇతను. నెక్స్ట్ మనం చూసుకుంటే స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి ఈయన పరితపించాడు. నెక్స్ట్ ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారనమాట. ఇతను ఏంటి రాశారు? బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు. దీనికి సంబంధించి మనకి బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి బిట్స్ ఇచ్చారు. ఒక 5 ఇచ్చారండి. అవి చూసుకుందాం ఒకసారి బిట్స్ ఎలా వస్తాయి అనేది. చూడండి ఫస్ట్ ఇది స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆంక్షలను తెలియజేసే పాఠ్య భాగం ఏంటని అడిగారండి. మనకి ఇక్కడ ఏమొస్తుందండి? ఆప్షన్ 3 అండి. మేలుకొలుపు అనేది వస్తుంది. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆంక్షలను తెలియజేసే పాఠ్యభాగం మేలుకొలుపు. మాకొద్ది నల్ల దొరతనం రచయిత, మాకొద్ది నల్ల దొరతనం రచయిత ఎవరండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. కుసుమ ధర్మన్న. మాకొద్ది నల్ల దొరతనం రచయిత ఎవరంటే కుసుమాని ధర్మన్న. నెక్స్ట్ మనం చూసుకుంటే అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి ఎవరు? అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి ఎవరు అంటే చరణ్ కుమార్, ఉర్మిళా పవార్, కుసుమ ధర్మన్న. నెక్స్ట్ కాశీపట్నం రామారావు. ఎవరండి మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందండి? 3 అవుతుంది. మనకు తెలుసు కదండి కుష్మాన్ ధర్మన్న. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి 4వది చూసుకుంటే కుసుమ ధర్మన్న కవి తాను చదువుకున్న రోజుల్లో ఎవరి చేత ప్రభావితం అయ్యి సంఘ సంస్కరణలు పూనుకున్నారు? కుసుమ ధర్మన్న కవి తాను చదువుకున్న రోజుల్లో ఎవరి చేత ప్రభావితం అయ్యి సంఘ సంస్కరణలు పూనుకున్నారు? రామ్మోహన్ రాయ్, వీరేశలింగం, జాషువా, ఖాదర్ మొయిద్దీన్. ఎవరితో అతను ప్రభావితం అయ్యారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వీరేశలింగం. ఎవరండి? వీరేశలింగం. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించి లాస్ట్ బిట్ అండి. అరుకి సవర్ణాలు ఏంటి? అరుకి సవర్ణాలు ఏంటని అడుగుతున్నారండి. ఆ రు, ఈ రు, ఊ రు, ఊ రు. ఏంటి అడగారండి మనకి ఇక్కడ? ఆప్షన్ 4 అండి. అరు. అరుకి సవర్ణాలు ఏంటండి? అరు. అలాగే దీనికి సంబంధించి ఇదే టెక్స్ట్ బుక్, అదే ఈ 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి ఇంకో లెసన్ అండి. దీని పేరు
ధర్మ నిర్ణయం ఏంటండి? ధర్మ నిర్ణయంకి సంబంధించి మనం ఇప్పుడు బిట్స్ అనేవి చెప్పుకుందాము. ధర్మ నిర్ణయం అనేది మనకి చూడండి, ఇది ప్రక్రియ ఏంటంటే చారిత్రక కథ అండి. ధర్మ నిర్ణయం అనేది చారిత్రక కథ. ఇతివృత్తం ఏంటంటే స్థల పురాణం ఇది. ఏంటండి ఇది? స్థల పురాణం. చూడు విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం ఈ పాఠానికి ఆధారం అనమాట. ఈ ధర్మ నిర్ణయం పాఠానికి ఆధారం ఏంటంటే ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహోత్సవం. ఇది ఈ పాఠానికి ఆధారం అనమాట. ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటి రాజు మాధవ వర్మ. ఆయన ధర్మనీరతని తెలియజేయడం ధర్మ నిర్ణయ పాఠం యొక్క ఉద్దేశం. ఇది ఇతని యొక్క ధర్మ నిర్ణయ పాఠం యొక్క ఉద్దేశం అండి. ఇక్కడ చూడండి, వ్యాకరణ అంశాలు ఏంటంటే కింది పదాలను గమనించండి. 4 ముఖాలు, 3 కన్నులు, పంచపాండవులు, ముల్లోకాలు, 7 ద్వారాలు. పై పదాలన్నీ సమాస పదాలే. వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తుంది, ఉత్తరపదం నామవాచకాన్ని సూచిస్తుంది. చూడండి, ఇటు పూర్వపదం ఏం చేస్తుంది? సంఖ్యను. ఉత్తరపదం నామవాచకం తెలియజేస్తుంది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉంటే సమాసం దిగు సమాసం అంటాం. ఏమండి? సంఖ్యాపదం 3 ప్లస్ కన్నులు, 3 కన్నులు. ఇక్కడ మనకి పూర్వపదం ఏమవుతుంది? మనకి సంఖ్య వస్తుంది. తర్వాత ఉత్తరపదం ఏంటవుతుంది? నామం. కన్ను అనేది నామం. కాబట్టి ఇది ద్విగు సమాసం అంటారు. దిగు సమాసం కింద వస్తుంది. ఉదాహరణకి చతుర్వేదాలు, చతుర ప్లస్ వేదాలు. నవ ప్లస్ ధాన్యాలు. సప్తరసులు, సప్త ప్లస్ వర్ణాలు, సప్తవర్ణాలు. ఇలా అనమాట. ఇవన్నీ కూడా మనకి దిగు సమాసం కింద వస్తాయి. నెక్స్ట్ మనకి సంయుక్త వాక్యం అంటే ఏంటి? సమ ప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. చూడండి, సమ ప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి. కాబట్టి కానీ మరియు వంటి పదాలు ఈ వాక్యాలను కలుపుతాయి. చూడండి, ఉదాహరణ చూసుకుంటే మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాను బడికి వెళ్ళాడు. మధు, రహీం, జాన్ బడికి వెళ్ళారు అని ఉంది. చూడండి, సీత అక్క, గీత చెల్లెలు. సీత గీత అక్క చెల్లెలు. సీత గీత అక్క చెల్లెలు. శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. ఇలా మనకి రావడం జరుగుతుంది అక్కడ సంయుక్త వాక్యానికి సంబంధించి. దీనికి సంబంధించి మనకి కొన్ని బిట్స్ అనేది ఇచ్చారనమాట. ఈ లెసన్ కూడా మనకి కొన్ని బిట్స్ అనేవి ఇవ్వడం జరిగిందంటే అవి ఒకసారి చూద్దాం. మనకు ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన రాజు. ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన రాజు విజయేంద్రవర్మ, దేవేంద్రవర్మ, భానువర్మ, మాధవర్మ. ఈ 4 ఎవరు అవుతారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, మాధవర్మ. ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన రాజు మాధవర్మ. అందులోనే నెక్స్ట్ తర్వాత పెట్టి చూసుకుందాము. ముల్లోకాలకి విగ్రహవాక్యం ఏంటి? ముల్లోకాలకు విగ్రహవాక్యం ఏంటని అడుగుతున్నారండి. 3 సంఖ్యలు గల లోకాలు, 3 కాలు, 3 అయిన కాలు, ముళ్ళు కాలు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అవుతుంది కదా. 3 సంఖ్యల గల లోకాలు, 3 సంఖ్యల గల లోకాలు. ముల్లోకాలకి విగ్రహవాక్యం ఏంటి? 3 సంఖ్యల గల లోకాలు. నెక్స్ట్, పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తరపదం నామవాచకం అయితే సమాసం తెలపండి. సమాసం ఏమవుతుంది? పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తరపదం నామవాచకం అయితే ఏటవుతుందంటే మనం ముందు చదువుకున్నాం కదండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ద్విగు సమాసం అవుతుంది. ఏమవుతుందండి ఇక్కడ? ద్విగు సమాసం. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తరపద నామవాచకం అయితే మనకి ద్విగు సమాసం. 3 సంఖ్యలు అంటే 3 ప్లస్ సంఖ్యలు, అలాగే సప్తవర్ణాలు ఇలాంటివన్నీ కూడా మనకి ద్విగు సమాసం కింద వస్తాయి. చూడండి, సీత అక్క, గీత చెల్లు. సంయుక్త వాక్యం గుర్తించండి. సీత అక్క, గీత చెల్లు. సంయుక్త వాక్యం గుర్తించండి. సీత గీత అక్క చెల్లెలు, గీత సీత అక్క చెల్లెళ్ళు, గీత చెల్లెలు సీత అక్క, సీత చెల్లెలు గీత అక్క. ఏమని అడుగుతున్నానండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఏంటి? సీత గీత అక్క చెల్లెళ్ళు. సీత గీత ఏటవుతారండి?
అక్క చెల్లు కామా పెట్టాం కాబట్టి మనకి అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సమప్రాధాన్యం గల 2 వాక్యాలు ఒకే వాక్యంగా ఏర్పడితే అది ఏ వాక్యం అంటాము? సమప్రాధాన్యం గల 2 వాక్యాలు ఒకే వాక్యంగా ఏర్పడితే ఏమంటాము? సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, ఆశీర్వాదక వాక్యం ఏమవుతుందని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సంయుక్త వాక్యం అవుతుంది. సమప్రాధాన్యం గల 2 వాక్యాలు ఒకే వాక్యంగా ఏర్పడితే మనకి సంయుక్త వాక్యం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆరోది చూసుకుంటే శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. ఇది ఈ రకమైన వాక్యం. శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. ఇది ఏ రకమైన వాక్యం అని అడుగుతున్నారండి. సంయుక్త, సామాన్య, సంక్లిష్ట, ప్రార్థనార్థక ఏమని అంటున్నారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సంయుక్త వాక్యం ఉంటుంది. శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది మరియు కామ ఇవన్నీ కూడా పెడితే మనకి సంయుక్త వాక్యం కింద అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏడవదండి. దయచేసి నన్ను కాపాడు ఏ రకమైన వాక్యం? దయచేసి నన్ను కాపాడు ఏ రకమైన వాక్యం? ప్రార్థనార్థక వాక్యం, ఆశీర్వాదక వాక్యం, విద్యార్థకం, అనుమానార్థకం ఏమవుతుందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ప్రార్థనార్థక వాక్యం. దయచేసి నన్ను కాపాడు అని అడుగుతుంటాం కదా, అది మనకి ప్రార్థనార్థక వాక్యం. నెక్స్ట్ మనం చూసుకుంటే 8వదండి లాస్ట్ బిట్టు. ధర్మ నిర్ణయం పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటి? పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నానండి. మనకి ఇక్కడ మనం ఏం చదువుకున్నాం ముందు? ప్రాంత పురాణం, స్థల పురాణం, విషయ పురాణం, అలాగే కాల పురాణం. ఏం తెలియజేస్తుంది? పాఠ్యభాగం ఇతివృత్తం స్థల పురాణం గురించి తెలియజేస్తుందండి. ఇవి ఈరోజు యొక్క బిట్స్ అండి. నెక్స్ట్ నేను మళ్ళీ వేరే లెసన్ చెప్తాను 6th క్లాస్కి సంబంధించి. ఇవి మొత్తం 6th క్లాస్ అయిపోయాక నేను మళ్ళీ 9th క్లాస్ సారీ 6th 7th చెప్తాను. తర్వాత 8th 9th అలా అన్నీ కూడా చెప్తానండి లెసన్ వైజ్. మన 6th క్లాస్ నుంచి కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోజుకు ఒక 2 లెసన్లు చెప్తున్నాను. అలాగే పెద్దదైతే ఒకే లెసన్ అవుతుందండి రోజుకి ఒక వీడియోకి. అదే చిన్నవైతే రెండు లెసన్లు లేదా 3 లెసన్స్ కూడా నేను చెప్పేస్తున్నాను. ఓకే అండి. అందరూ కూడా బాగా చదువుకోండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి. టేక్ కేర్. బాయ్.